కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. త్రిశూర్పురం వేడుకల కోసం బాణసంచా సిద్ధం చేస్తున్న ఒక తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 సజీవ దహనం అవ్వగా మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పేలుడు దాటికి భవనం పూర్తిగా ధ్వంసమవడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. త్రిశూర్పురం వేడుకల కోసం బాణసంచా సిద్ధం చేస్తున్న ఒక తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 సజీవ దహనం అవ్వగా మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగులోకి దిగి సాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పేలుడు దాటికి భవనం పూర్తిగా ధ్వంసమవడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలేలు అందిస్తారు. సునీల్, కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. కేరళలోని త్రిశూర్ బాణసంచార కేంద్రంలో ఒక్కసారిగా ప్లాస్టిక్ జరగడంతో దాదాపు 6 సజీవ దానం కావడంతో దాదాపు 40 మందికి పైగా తీవ్ర గాయాలు కావచ్చు. వారందరూ కూడా త్రిశూర్ మెడికల్ కాలేజ్ కి తరలించి వారందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేరళలో జరిగినటువంటి ఈ యొక్క త్రిశూర్లో జరిగినటువంటి బాణసంచ జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదం సంబంధించిన విషయాలతో కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు అదేవిధంగా పోలీసులు కూడా రంగంలో దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ సంబంధించిన పేలుడు దాడికి గాయపడినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి త్రిశూర్ మెడికల్ కాలేజ్ తరలించి వారందరూ కూడా క్షతగాత్రులకు ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. భారీగా పొగలు అదేవిధంగా దట్టమైనటువంటి ఈ పొగలు అలుముకోవడంతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పేలుడు దాడికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానించడం చేస్తున్నారు. ఇక మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే విషయాలతో కూడా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే బాణసంచా పేలుడు కేంద్రం వద్ద కూడా అటు అగ్నిమాపక సిబ్బందితో పాటు మరోవైపు పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితుల్లో కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. కేరళలో పెను విషాదం చోటు చేసుకుంది. త్రిశూర్పురం వేడుకల కోసం బాణసంచా సిద్ధం చేస్తున్న ఒక తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 సజీవ దహనం అవ్వగా మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను త్రిశూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పేలుడు దాటికి భవనం పూర్తిగా ధ్వంసమవడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇవి ఇప్పుడు